హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా, ఈ గోబీతో పిల్లలు తినరు కదా, దాంతో కలిపి ఎగ్ కలిపి పొరటు చేద్దాము. కాలీఫ్లవర్ పువ్వుని శుభ్రంగా వేడి నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా క్యారెట్ దాని సహాయంతో ఇలా తురుముకోవాలి, క్యారెట్ తురిమినట్టు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కానీ, చిన్నవైతే 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ఇంకా ముందుగా కళాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని, ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ముందుగా జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేపుకుని, అదేనండి ఎగ్ పొరటుకు మీరు ఏమేమి వేసుకుంటారో మీ అలవాటు ప్రకారం ఎగ్ పొరటుకు వేసుకున్నట్టు వేసుకోండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదా, అందు గురించి కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని ఆ తర్వాత ఈ తురుము పెట్టుకున్న గోబీ అంతా వేసేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతుంది. ఇంకా ఇప్పుడు తగినంత ఉప్పు ముందుగా కొంచెం ఉల్లిపాయలో వేస్తే దీంట్లో కొంచెం వేసుకోవాలి, లేదా రెండింటికి సరిపడి ఒకేసారి వేస్తాను అంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ముందుగా మూత పెట్టడం వలన ఆవిరి నీళ్లు పడి తొందరగా మగ్గుతుంది. అలా ముందు కొంచెం మూత పెట్టడమే బెటర్, మూత పెట్టాలి. పిల్లలు కాలీఫ్లవర్ ఇగురు వండుతుంటే మసాలా ఉండడం వలన కారంగా తినట్లేదు. ఆ తర్వాత దాన్ని ఎందులో అన్నా కలిపి వండిన ముక్కలన్నీ తీసి పడేస్తున్నారు. అందు గురించి ఇలా పొరట్లో కలిపేస్తే ఇదైతే తింటున్నారు. ఇంకా తగినంత ఉప్పు, పసుపు వేసానండి. ఇంకా వేసి ఇంకా కాస్త సేపు మరీ మగ్గించుకోవాలి. ఇలా పొరట టైప్లో అయితే రోటీలోకి కానీ, పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ బాగుంటుంది. ఇంకా దీంట్లో చెప్తేనే కానీ కాలీఫ్లవర్ ఉన్నట్టు తెలియట్లేదు, బాగానే ఉంది. ఇంకాస్త ఇలా మగ్గిపోయింది కదా, ఇంక ఇలాగ బ్రౌనిష్ వచ్చినప్పుడు మనకు తగినన్ని 2 గుడ్లు, ఇంట్లో మనం ఎంతమంది నెంబర్స్ దాన్ని బట్టి మేమైతే 2 కోడిగుడ్లు వేసుకున్నాను. కొంచెం అలా రెడ్డిష్ వచ్చినప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. పిల్లలు ఈ ఎగ్ పొరటు తిన్నట్టుగానే దీన్ని కూడా బాగానే తినేస్తారు. పలుకు పడిపోయింది అంటే నేనే ఫోన్ తీసుకుంటూ వేస్తున్నానండి, ఒక్క చేత్తో వేయడం వల్ల ఎగ్ పలుకు పడిపోయింది, తీసేసాను. ఇంకెవరైనా ఫోటో తీస్తే, వీడియో తీస్తే మనం 2 చేతులతో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఉండరు, అందుకని నేనే తీసుకోవడం వలన ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకదాన్నే వీడియో తీసుకుంటాను, అందు గురించి కాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ బాగానే ఉంటుంది, తీసి పడేసాను. ఉప్పు, పసుపు వేసుకున్నాను. కలర్ కోసం కారం కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు కారం అస్సలు తినరు, ఇందులో ఉన్న పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది మాకు. మీకు కొంచెం రెడ్డిష్ కావాలంటే కొంచెం కారం వేసుకోండి. ఇట్లా ఏ మసాలా వేయనవసరం లేదు. సేమ్ ఎగ్ పొరటు మీరు ఎలా చేసుకుంటారో అలా చేస్తే సరిపోతుంది. దీంట్లో మసాలా లేదు, హెల్దీ. ఒక కాలీఫ్లవర్ పిల్లలు తినడం కూడా తింటారు. ఇలా ట్రై చేయండి, బాగుంది. ఇదైతే మొన్న టమోటాలు బాగా కొని ఎండబెట్టుకున్నాను కదా, ఒక బాటిల్లో పెట్టాను. ఆ గుజ్జుని కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేపి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేపి, దాన్ని మిక్సీ, చింతపండు వేసి తాలింపు వేసాను. కొంచెం టమాటా పచ్చడి చేశాను. ఇంకా వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. ఎగ్ పొరటు చూసారా, సేమ్ ఎగ్ పొరటులానే ఉంది కదా, కాలీఫ్లవర్ ఉందనే తెలియట్లేదు ఇందులోనూ. రోటీలోకి, రైస్లోకి, దేనికైనా తినొచ్చండి, బాగుంటుంది. ఇంకా టమాటా పచ్చడి చేశాను కదా, అది ఈ టమాటా పచ్చడి మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఎండబెట్టుకుని దాచుకుంటే ఇలా ఎప్పుడైనా కావాల్సినప్పుడు చేసుకోవచ్చు టమాటా పచ్చడి. కొంచెం పెరుగు ఉండిపోయింది ఫ్రిడ్జ్లో, దాన్ని ఇంకా ఎందుకు అనేసి దీనికి సాయంగా దానికి కూడా మజ్జిగ చారు కింద తాలింపు పెట్టేశాను. మేమైతే మజ్జిగ చారు అంటాము, కొంతమంది మెంతి మజ్జిగ అంటారంట. మాకైతే మజ్జిగ చారు అంటమే అలవాటు. చూడండి, భోజనం అయితే తినేస్తున్నాను, బాగుంది కదా. ఈ అన్ని కాంబినేషన్తో భోజనం అయితే. బాయ్ అండి, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.